అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయనతో పాటు 6 మృతి చెందారు. సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అవుతుండగా విమానం క్రాష్ అయింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బారామతిలో సభకు హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఇక ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ నేత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఆయన బారామతిలో విమాన ప్రమాదంలో మృతి చెందినట్టు అధికారిక వర్గాలు ధృవీకరించినట్టు అయితే తెలుస్తుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. అత్యంత విషాదకర వార్త అని చెప్పవచ్చు. ఒక అత్యంత కీలక దేశంలో కీలకమైన రాజకీయ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఎన్సీపీ సంబంధించినట్టు అజిత్ పవార్, అదేవిధంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈ రోజు ఉదయం 8:40 అతని చార్టెడ్ ఫ్లైట్ ఒక్కసారిగా బారామతి వద్ద ల్యాండ్ అవుతుండగా క్రాష్ అయింది. ఈ దుర్ఘటనలో మొత్తంగా అతనితో పాటు మరొక 5 కూడా చనిపోయినట్టు పరిస్థితిగా తెలుస్తుంది, మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు తాజాగా మనం అందుతున్న ప్రకారం ముంబై నుంచి బారామతిలో జెడ్పీ ఎన్నికల ప్రచారాని కోసం ముంబై నుంచి వెళ్లారు. సో అది ఒక్కసారిగా 8:40 బారామతి దగ్గర ఈ యొక్క చార్టెడ్ ఫ్లైట్ క్రాష్ అయింది. ఒక్క పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సో దీంతో అజిత్ పవార్ తో పాటు అజిత్ పవార్ సంబంధించినటువంటి పర్సనల్ సెక్రటరీ, అదేవిధంగా ఆ చార్టెడ్ ఫ్లైట్ సిబ్బందితో పాటు మరొక 2 కూడా అంటే అసిస్టెంట్లు 2 మొత్తం చనిపోయినట్టు తెలుస్తోంది. 6 మృతి చెందినట్టుగా ఇప్పటికే మనకు సమాచారం అందుతా ఉంది. సో ఉదయం 8:45 వద్ద 45 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ యొక్క దుర్ఘటన జరిగింది. సో అత్యంత మహారాష్ట్రలో ప్రభావశీలంగా చూసినటువంటి, ఎందుకంటే అజిత్ పవార్ సో ఎన్సీపీలో ఒక వర్గంగా ఉండి తర్వాత విభేదించి బయటకు వచ్చి అజిత్ పవార్ ఏదైతే శరద్ పవార్ విభేదించి బయటకు వచ్చి రాష్ట్ర రాజకీయాల సంచలనంగా మారి ఇప్పుడు అధికార పార్టీలో కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా మారాడు అజిత్ పవార్. సో అలాంటి అజిత్ పవార్ ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉండడం, గతంలో ఎన్నికలు అయిన తర్వాత అధికారులకు వచ్చిన డిప్యూటీ సీఎం గా ఉండడం, ఆ తర్వాత రీసెంట్ గా ఇంకో పార్టీని ఇక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అత్యంత క్రియాశీలకంగా మారారు. సో అలాంటి నేపథ్యంలో ఈ రోజు ఆ బారామతికి సంబంధించినటువంటి జెడ్పీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ముంబై నుంచి చార్టెడ్ ఫ్లైట్ లో బయలుదేరాడు. ఒక్కసారిగా బారామతి వద్ద ఈ క్రాష్ అయింది. ఆ క్రాష్ అయిన పరిస్థితి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి ఆ ఫ్లైట్ క్రాష్ అయ్యని చూశారు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అత్యంత ఏమంటారంటే అత్యంత ఏంటంటే ఒక్కసారి పెద్ద ప్రమాదంగా అందరూ చెప్పారు. ఒక్కసారిగా కుప్పగూలి చాలా స్పీడ్ గా ఒక్కసారి ఆ ఫ్లైట్ క్రాష్ అయింది. కింద పడగానే ఒక్కసారిగా మంటలు చెల్లి, దీంతో అందులో ఉన్నవారు ఎవరు కూడా బతికి ఉండరు అని చెప్పేసి కూడా స్థానికులు చెప్పిన పరిస్థితి. అంటే ప్రమాద తీవ్రత అంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ ఫ్లైట్ లో అజిత్ పవార్ ఉన్నారా లేరా అని చెప్పేసి కొంత ఒక కన్ఫ్యూజన్ ఉండేది. కానీ ఇప్పుడు తాజాగా ఆ డీజీసీఏ కావచ్చు ఇతర అధికారులు ప్రకటించిన అధికారికంగా పూణే కలెక్టర్ కూడా ప్రకటించారు. సో అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అయింది. సో అజిత్ పవార్ తో పాటు మరో 4 మృతి చెందినట్టు తెలుస్తుంది. మొత్తం విమాన ప్రమాదంలో 5 మృతి చెందినట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. సో ఒక రకంగా అత్యంత ఒక విషాదకర ఘటన అని చెప్పవచ్చు. ఈ అజిత్ పవార్ ఖచ్చితంగా మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి, రాష్ట్ర రాజకీయాలను ప్రభావం చేయగల వ్యక్తి. అలాంటి వ్యక్తి అనూహ్యంగా ఇలా ఈ విమాన ప్రమాదంలో మృతి చెందడంతో ఖచ్చితంగా రాజకీయాల పైన కూడా రాష్ట్ర రాజకీయాల పైన కూడా దీని ప్రభావం ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తోంది. సో అజిత్ పవార్ సంబంధించినటువంటి ఫ్లైట్ క్రాష్ అయిందని తెలియగానే ఇటు ఎన్సీపీకి మరో వర్గం శరద్ పవార్ వర్గమైనటువంటి ఎన్సీపీ వర్గానికి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నట్టు సుప్రియా సూలే, ఎందుకంటే కజిన్ సిస్టర్ కాబట్టి సుప్రియా సూలేతో పాటు మొత్తం కూడా ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభంగా అవుతున్న నేపథ్యంలో ఈ ఒక్కసారి వార్త తెలవగానే వెంటనే వాళ్ళు ఆ ఢిల్లీ నుంచి కూడా బయలుదేరినట్టు పరిస్థితి కనబడతా ఉంది. సో మరోవైపు అతనికి సంబంధించి అజిత్ పవార్ సంబంధించి అనుచరులు కావచ్చు, ఎన్సీపీ మొత్తం క్యాడర్ కూడా తీవ్ర విషాదంలో మిగిలిపోయాయని చెప్పవచ్చు. తెలిసినటువంటి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అంతా కూడా ఎక్కడైతే ఈ యొక్క విమాన ప్రమాదం జరిగిందో ఆ బారామతికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అదే సందర్భంలో మహారాష్ట్రలోని
అజిత్ పవార్ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు చేరుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఉన్నటువంటి ఒక అనూహ్య పరిణామం, అనూహ్య ఘటన, ఎవరు ఊహించని ప్రమాదం. ఇట్లా ఆ చార్టెడ్ ఫ్లైట్ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా ఆ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి అజిత్ పవార్ మృతి చెందడంతో ఒక్కసారిగా అందరిలో కూడా ఒక రకమైనటువంటి బాధ నెలకొందని చెప్పవచ్చు. అత్యంత ఏంటంటే అక్కడ శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పవచ్చు. అజిత్ పవార్ అభిమానులు కావచ్చు, అజిత్ పవార్ కుటుంబ సభ్యులంతా కూడా. అయితే రాధాకృష్ణ, అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రాథమిక కారణాలు ఏమైనా అధికారులు కొంత గుర్తించిన పరిస్థితి ఉందా? కేవలం సాంకేతిక లోపం అనేటటువంటి వార్తలు వస్తున్నాయి కదా, ఏమైనా విమానయాన శాఖ నుంచి కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా సరే ఈ నిపుణులు కావచ్చు, ఎవరైనా ఏమైనా అంచనా వేస్తున్నా ప్రాథమిక అంచనా ఈ ప్రమాదానికి సంబంధించి? ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆ ప్రమాదం ఘటన జరిగిన తీరు చూస్తూ ఉంటే ఒక్కసారిగా ప్లేను ఆ క్రాష్ అయిన పరిస్థితి కనబడుతోంది. సాంకేతిక లోపంతోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇప్పటికీ డీజీసీఏ ప్రకటించింది. సో మొత్తానికైతే ఆ ప్రమాదం ఎందుకు జరిగింది ఇవన్నిటికి కూడా పరిశీలించడానికి కూడా కమిటీ నియమిస్తున్నట్టుగా కూడా కాసేపటి క్రితంగా ప్రకటించింది. విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎందుకంటే అంత మరి కాసేపట్లో కొద్దిసేపట్లోనే ల్యాండ్ అవుతుందన్న క్రమంలో ఈ యొక్క ఒక్కసారి క్రాష్ జరిగింది. సో దీని వెనుక కారణం ఏందనే దానిపైన కూడా డీజీసీఏ కొంత ఆరాధించే ప్రయత్నం చేస్తోంది. సో ఇప్పటికైతే స్థానిక అక్కడ ఉన్నటువంటి ఆ డీజీసీఏ బృందం కూడా అక్కడ చేరుకుంటుంది. విమాన ప్రమాదానికి ప్రాథమికంగా సాంకేతిక కారణంతో ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రకటించినప్పటికీ అసలు ఎందుకు మరి కాసేపట్లోనే ల్యాండ్ అవుతున్న క్రమంలో ఎందుకు ఈ ప్రమాదం జరగాల్సి వచ్చింది, ఎందుకు దేని ప్రభావం అనే దానిపైనే ఇప్పుడు ఇంకా డీజీసీఐ విచారణకు ఆదేశించే అవకాశం కనబడుతోంది. అయితే మొత్తం ఈ ప్రమాదంలో అజిత్ పవార్, అతనికి సంబంధించిన 2 వ్యక్తిగత సిబ్బంది, 2 విమాన సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ప్రమాదంలో 5 మృతి చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. శివ, ఇక అజిత్ పవార్ మరణం ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇటు కూటమిలో కీలక పార్టీగా ప్రస్తుతం ఎన్సీపీ అధినేతగా ఆయన కొనసాగుతున్నారు. అటు ఎన్సీపీకి కావచ్చు, లేదంటే ఇటు మహారాష్ట్రకు కావచ్చు, ఏ రకమైనటువంటి లోటు అనుకోవాలి? ఖచ్చితంగా శివ, అజిత్ పవార్, శరద్ పవార్ ఎంత కీలకంగా మారాడో ఎన్సీపీలో మొత్తంగా కూడా శరద్ పవార్ పైకి కనిపించిన తెర ముందు కనిపించిన గతంలో కూడా తెర వెనుక అన్ని వ్యవహారాలన్నీ కూడా అజిత్ పవారే చక్కబెట్టేవారనే ఒక అది ఉంది. సో దానికి సంబంధించి దాని తర్వాత కూడా మనం చూస్తాం తాజాగా ఎన్సీపీలో జరిగినటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాల్లో భాగంగా శరద్ పవార్ తీసుకున్నటువంటి నిర్ణయాలను విభేదిస్తూ బయటకు వచ్చి ఇటు బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అజిత్ పవార్ ఈ ప్రమాదంలో చనిపోవడంతో రాష్ట్ర రాజకీయాలపై ఖచ్చితంగా దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. సో ఒకవైపు బీజేపీ, అదే విధంగా ఎన్సీపీ, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అజిత్ పవార్ ఎన్సీపీ వర్గంగా ఉన్నారో ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వాళ్ళు బీజేపీతో కంటిన్యూ కొనసాగుతారా? సో అజిత్ పవార్ లేని లోటును రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు పూడ్చలేనిది అనేది మాత్రం స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక రకంగా కూటమి ఏర్పాటులో బీజేపీ అధికారంలో రావడానికి అత్యంత భారీ విజయం మొన్న రీసెంట్ గా జరిగిన ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మొత్తంగా కూటమి అత్యంత ఘన విజయం సాధించడానికి ఫడ్నవీస్ సీఎం కావడానికి కూడా కీలకంగా మారిన వ్యక్తి ఈ యొక్క అజిత్ పవార్. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అజిత్ పవార్ లేకపోతే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయి ఊహించడానికే చాలా ఏంటంటే ఒక రకంగా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క అజిత్ పవార్ వర్గానికి సంబంధించి ఎన్సీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఎందుకంటే ఒక రకంగా ఇప్పుడు డోలాయమానంగా ఉంది. తమ దారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రోజులు తమకు అన్ని అయినటువంటి అండగా నిలిచినటువంటి అజిత్ పవార్ నాయకత్వంలో ఆ యొక్క నడిచిన ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఇప్పుడు ఎటువైపు వాళ్ళు గతంలో ఆ శరద్ పవార్ సంబంధించి అంత కూటమిగా ఉండి శరద్ పవార్ తో విభజించి అజిత్ పవార్ తో బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఈ ఎమ్మెల్యేల ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది, దాని ప్రభావము బీజేపీ అధికార కూటమిగా ఉన్నటువంటి ఎన్డీఏ దానిపైన కూడా ఉండబోతోంది. సో ఒకవైపు ఇలా ఉంటే అజిత్ పవార్ మనం కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా కొంత తీవ్రంగా, ఎందుకంటే రాజకీయ నాయకులు అత్యవసర పరిస్థితుల్లో ఇలా చార్టెడ్ ఫ్లైట్లతోని తమ సభలు, బహిరంగ సభలు, రాజకీయంగా లేకుంటే ఇతరత్ర అధికారిక కార్యక్రమాలు పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో పలువురు మృతి చెందిన పరిస్థితి తెలుస్తుంది. సో గతంలో జరిగిన సంఘటనలు ఇప్పుడు కూడా ఇలా ఇటీవల కాలంలో ఈ యొక్క విమాన ప్రమాదం తరచూ జరుగుతుండడంతో విమాన ప్రయాణం చేయాలంటేనే రాజకీయ నాయకులు కావచ్చు, సాధారణ జనాలు సైతం కొంత భయపడాల్సిన పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అత్యంత
జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ విమాన ప్రమాదాలు జరుగుతున్న మాత్రం చాలా దురదృష్టకరం చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం కూడా చూస్తాం, సంవత్సరం క్రితం మనము ఈ యొక్క అహ్మదాబాద్ లో జరిగినటువంటి దుర్ఘటన అత్యంత బాధాకరమైనది. ఎందుకంటే ఒకవైపు విమానము మరి కాసేపట్లో అక్కడ విమానం వెళ్తున్న క్రమంలో ఒక్కసారి 10 నిమిషాల టేకాఫ్ అయిన 10 సెకండ్లకే కుప్పగున్న పరిస్థితి. 240 మందికి పైగా కూడా అక్కడ ఉన్నటువంటి అందరి ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న పరిస్థితి. సో ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇంకా ఎక్కడ ఈ విమాన ప్రమాదాలకు సంబంధించి సాంకేతికంగా అనేక సమస్యలు తలెత్తున్న వీటికి ఒక పూర్తి స్థాయిలో దానికి ఈ యొక్క సాంకేతిక సమస్యలకు పులి స్టాప్ పెట్టే పరిస్థితి రావడం లేదు. సో దీనివల్ల అనేక మంది ప్రాణాలు గాల్లోనే కలిసిపోయే పరిస్థితి కనబడుతోంది. సో ఇప్పుడు తాజాగా కూడా ఈ యొక్క ఏదైతే అజిత్ పవార్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంబంధించినటువంటి విమాన ప్రమాదం కూడా అలాంటిదే, సాంకేతిక కారణంతో విమాన ప్రమాదం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి రాధాకృష్ణ, అసలు అజిత్ పవార్ రాజకీయ చతురత గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన రాజకీయ చతురత ఏ రకంగా ఉండేది? ఎందుకంటే అటు శరద్ పవార్ వెన్నంటే ఉంటూ శరద్ పవార్ నీడలో ఎదిగినటువంటి అజిత్ పవార్ ఒక్కసారిగా ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలతో విభేదించడం, అలాగే సుదీర్ఘకాలం పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఘనత కూడా ఆయన ఖాతాలో ఉండడం, ఒక పక్క ఇటు బీజేపీతో కూటమిలో ఉంటూనే మళ్ళీ శరద్ పవార్ తో కుటుంబ పరంగా ఉన్నటువంటి మిత్రత్వాన్ని నడుపుతూ ఉండడం, ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు ఆయన రాజకీయ చిత్రత? దేశంలోనే అత్యంత అంటే ప్రభావశీలం చూపే రాజకీయ నాయకుల్లో శరద్ పవార్ ఒకరు. సో శరద్ పవార్ యొక్క రాజకీయ వ్యూహాలను పుణికిపుచ్చుకున్న వ్యక్తిలా అజిత్ పవార్. ఎందుకంటే అనుక్షణము శరద్ పవార్ వెనువెంటూ ఉంటూనే ఆయన యొక్క రాజకీయ వ్యూహాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఖచ్చితంగా రాజకీయ వారసుడిగా అజిత్ పవార్ ఎదిగారు. సో ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు అతను తీసుకున్నటువంటి ఒక దశలో అంటే ఒక రకంగా శరద్ పవార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు అజిత్ పవార్ రుచించకపోవడం, కొన్ని సందర్భంలో కాంగ్రెస్ వైపు న్యూట్రల్ గా ఉండకపోవడం, రాజకీయంగా ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా గురు శిష్యులు, అదేవిధంగా అంతకు మించి కుటుంబ సభ్యుల బంధం మంచి బాండింగ్ ఉన్నప్పటికీ రాజకీయ కారణాలతో విభేదించి శరద్ పవార్ విభేదించి అజిత్ పవార్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. సో ఒక రకంగా దేశ రాజకీయాల్లోనే ఎన్సీపీలో చీలిక అనేది సంచలనం. ఎందుకంటే ఒకవైపు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే యూపీఏ కూటమిలో చాలా కీలకమైన వ్యక్తి శరద్ పవార్ ఉండేది. శరద్ పవార్ లాంటి వ్యక్తి మొత్తం దేశవ్యాప్తంలో ఇతర ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఐక్యత కోసము యూపీఏ బలోపేతం కోసం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఒక దశలో ఆ యొక్క ఎన్సీపీ ఎవరైతే స్వతహాగా శరద్ పవార్ పార్టీలో చీలిక రావడం సంచలనంగా మారింది. సో దానికి ఎవరో కారణం కాదు, ఎప్పుడైతే దశాబ్దాల కాలంగా అజిత్ పవార్ శరద్ పవార్ వెనువెంట నిలిచారు, అతను వెన్నంటే నడిచారు. అలాంటి అందరూ సొంత కుటుంబ సభ్యుడై ఉన్నటువంటి అజిత్ పవారే ఇట్లాంటి పరిస్థితి తీసుకొస్తారు, ఇట్లా చీలిక తీసుకోవడానికి కారణమవుతాడని చెప్పి ఎవరు ఊహించలేదు. కానీ ఒక రకంగా రాజకీయ వ్యూహంలో భాగంగా శరద్ పవార్ కూడా అజిత్ పవార్ సంబంధించి ఒకనొక దశలో అజిత్ పవార్ వ్యూహాలకు కొంత వెనక్కి తగ్గిన పరిస్థితి కనబడుతోంది. సో ఆ తర్వాతే శరద్ పవార్ కొద్దిగా సైలెంట్ అయినప్పటికీ అజిత్ పవార్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఆ చక్రాన్ని తిప్పగలిగారు. సో మొత్తంగా కూడా అజిత్ పవార్ మాత్రం ఎన్సీపీలో తనదైన ముద్ర వేశాడు. సో ఒక రకంగా శరద్ పవార్ కన్నా మోస్ట్ పవర్ఫుల్ అంటే తెర వెనుక ఉండే అజిత్ పవార్, తెర ముందు కనిపించే శరద్ పవార్ ఉన్నట్టే. సో అప్పటి నుంచే రాష్ట్ర దశాబ్దాలు కూడా ఎన్సీపీలో కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఇప్పుడు ఆ ఎన్సీపీలో చీలిక రావడం, ఎన్సీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ తో రావడం, అజిత్ పవార్ సంబంధించి అంతా కూడా బీజేపీ పార్టీకి మద్దతు తెలపడంతో కూటమి ఇవాళ అధికారంలో రావడానికి కీలకంగా మారారు. సో అందులోనూ అజిత్ పవార్ ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో పెద్దనాన్న అడుగుజాడల్లో నడుస్తూ 1982లో రాజకీయ ప్రవేశం చేశాడు. సో అజిత్ పవార్. సో 91లో పూనా జిల్లా మహారాష్ట్రలో పూనా జిల్లాకు సంబంధించి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. తర్వాత బారామతి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఫస్ట్ 1991లో బారామతి లోక్సభ స్థానం నుంచి కూడా అజిత్ పవార్ ఎంపీగా ఎన్నికయ్యారు. సో ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బారామతి నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యే కూడా ఎన్నికయ్యారు. అంటే ఇప్పుడు సొంత నియోజకవర్గం బారామతి అనేది అతనికి అత్యంత పట్టున్న సొంత నియోజకవర్గం కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ యొక్క విమాన ప్రమాదం జరిగింది. సో ఇప్పటి వరకు 7 సార్లుగా అక్కడ బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. అత్యంత ఎక్కువ సార్లు బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు కూడా అజిత్ పవార్ సొంతం చేసుకున్నాడు. సో
కూడా అజిత్ పవార్ రాజకీయంగా అత్యంత ఏదైతే 82 నుంచి కూడా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఎదిగారని చెప్పవచ్చు. సో ఆ తర్వాత శరద్ పవార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పలు సహాయ శాఖ మంత్రులుగా పనిచేసిన బాధ్యత ఉంది. సో 1990లో శరద్ పవార్ కాంగ్రెస్ వీడి ఎన్సీపీ ఎప్పుడైతే పార్టీ పెట్టారో 99లో అప్పటి నుంచి కూడా మహారాష్ట్రలో అంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ ఎన్సీపీ పొత్తు పెట్టుకోవడానికి పెట్టుకున్న క్రమంలో విలాస్రావు దేశ్ముఖ్ సందర్భంలో ఆయన నీటిపారుదల శాఖ అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రి కూడా పనిచేస్తారు. ఆ తర్వాత అశోక్ చౌహాన్, సునీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ మహారాష్ట్ర కాంగ్రెస్ అధికార ఏదైతే కాంగ్రెస్ ఎన్సీపీ కూటమిలో కీలక మంత్రులుగా చేసిన పరిస్థితి కనబడుతోంది. సో మొత్తంగా అజిత్ పవార్ సంబంధించి ఇప్పుడు జరిగిన ప్రమాదంతో అలాగే రాధాకృష్ణ, ప్రధానంగా ఎన్సీపీకి ప్రధాన శత్రువు అయినటువంటి శివసేన విషయంలో అజిత్ పవార్ రాజకీయ చతురత ఏ రకంగా ఉందనుకోవాలి? అంటే శివసేన ముఖ్య పార్టీకి చెందినటువంటి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన దగ్గర కూడా ఆయన డిప్యూటీ సీఎం గా చేయడం, తర్వాత రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో శివసేనకు కూడా చెక్ పెడుతూ కూడా భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన మద్దతు ఇవ్వడం ఏ రకంగా చూసుకోవచ్చు? అలాగే ముఖ్యంగా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఆయన చిరకాల వాంఛ అనేది ఎన్సీపీ వర్గాలలో కొంతమంది ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది తీరకుండానే ఈ పెను విషాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కదా, ఏం చెప్తారు? ఖచ్చితంగా శివ, మీరు అన్నట్టు రాజకీయ వ్యూహంలో శరద్ పవార్ తర్వాత మహారాష్ట్రలోనే అత్యంత రాజకీయ వ్యూహకర్తగా దిట్టగా అజిత్ పవార్ మారారు. సో ఎన్సీపీ ఎలాగైతే తన స్టైల్లో సొంతం చేసుకున్నాడో అదే సందర్భంలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ పార్టీ ఉందో అక్కడ శివసేనకు సంబంధించి కూడా అదే రకంగా చీఫ్ గా తీసుకొచ్చి ఒక రకంగా ఏక్నాథ్ షిండే అంటే తన స్థాయికి తగ్గనకున్న రాజకీయ వ్యూహంలో కొన్నిసార్లు తగ్గాల్సి ఉంటుంది. భవిష్యత్తులో తను సీఎం కావాలనుకున్నాడు కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు ఆలోచనగా రాజకీయ వ్యూహంలో భాగంగా కొన్ని సందర్భాల్లో 2 అడుగులు వెనక్కి వేసి భవిష్యత్తులో ఉన్నత స్థానం ఉండాలనే ఒక ఆలోచనతోనే చాలా రాజకీయంగా వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. సో ఎన్సీపీలో ఏదైతే జరిగిందో అక్కడ సేమ్ అదే శివసేనలో ఒక రకంగా చీలిక తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. సో దానికి కారణం కూడా అజిత్ పవార్ అని చెప్పవచ్చు. తనకు సంబంధించి అనుకూలంగా ఉన్న వ్యక్తులతో శివసేనతో నిత్యం సంప్రదింపులు జరిపి ఒక రకంగా ఇప్పుడు కూటమి అధికారంలో ఏర్పడడానికి గతంలో శివసేనతో కలిపి ప్రభుత్వ ఏర్పాటు చేసిన దాంట్లో కూడా అజిత్ పవార్ పాత్ర కూడా ఉందని చెప్పేసి ఒకరికి సక్సెస్ అయ్యాడు. సో ఈ నేపథ్యంలో అజిత్ పవార్ సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలు చాలా చతురంగా ఉంటాయని తెలిసి, ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో మనం అత్యంత కీలకంగా మారబోతాం. మహారాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపేందుకు అత్యంత కారణమవుతాం. తమకు ఖచ్చితంగా సీఎం అయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి అజిత్ పవార్ భావించాడు. కానీ ఇంతలోపే ఈ యొక్క పెను విషాదం జరిగింది. సో ఒక అనుకోని దుర్ఘటన అని చెప్పవచ్చు. సొంత నియోజకవర్గం సంబంధించి బారామతి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం పోతుండగా మరి కాసేపట్లో అక్కడ విమానం ల్యాండ్ అవుతుందని కూడా ఒక్కసారిగా ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అత్యంత మొత్తంగా కూడా పెను ప్రమాదం, తీవ్ర ప్రమాదం. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ మృతి చెందాడు. అజిత్ పవార్ తో పాటు మరో 4 కూడా మృతి చెందిన పరిస్థితి చాలా విషాదకర ఘటన. దేశ రాజకీయాల్లోనే ఇది ఒక పెను విషాదం. అత్యంత కీలకమైన నాయకుడు అని చెప్పవచ్చు. అందులోనూ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి కీలకమైన అంటే ఒక కీలకమైన అతి నమ్మకమైన పార్టీకి సంబంధించి అధినేతగా ఉంటున్నటువంటి అజిత్ పవార్ మృతి మాత్రం ఖచ్చితంగా కొంత దేశ రాజకీయాల్లో ప్రభావం చూపే అవకాశం కూడా కనబడుతోంది. సో అజిత్ పవార్ మృతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో ఇతర కీలకమైనటువంటి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, అందరూ కూడా ఆ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది అనుకోని సంఘటన, దుర్ఘటన. చివరిగా రాధాకృష్ణ, అసలు ఎన్సీపీ సిచ్యువేషన్ ఏంటి అనుకోవాలి? ఇప్పటికే అటు శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య చీలికతో పార్టీ కూడా 2గా చీలిపోయినటువంటి పరిస్థితి. కానీ అధికారంలో ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ఉండడం వల్ల కొంతవరకు పార్టీ నిలదొక్కున్నటువంటి సిచ్యువేషన్, అజిత్ పవార్ తోని సింబల్, పార్టీ జెండా అన్ని కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇప్పుడు అజిత్ పవారే లేకపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఎన్సీపీ అగమ్య గోచర స్థితిలోకి నెట్టిందనుకోవచ్చా? ఖచ్చితంగా శివ, మీరు అన్నది 100%. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అజిత్ పవార్ వర్గం ఏం చేయబోతుంది
ఆసక్తిగా మారింది అజిత్ పవార్ వర్గం సంబంధించి. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది, ఎందుకంటే ఇప్పుడు అనుకోని దుర్ఘటన, అనూహ్య ఘటనతో వాళ్ళంతా కూడా అజిత్ పవార్ సంబంధించినటువంటి వర్గం ఎమ్మెల్యేలంతా కూడా దిగ్భ్రాంతిలో ఉన్నారు, ఊహించని షాక్ లో ఉన్నారు. సో తర్వాత ఏం జరగబోతోంది, రాష్ట్ర తమ భవిష్యత్తు ఏంది అనే దానిపైన మాత్రం ఇప్పుడున్న ఈ యొక్క సంఘటనతోనే వారు ఇంకా తేరుకోలేదని చెప్పవచ్చు. అతని వర్గానికి సంబంధించి అజిత్ పవార్ సంబంధించిన వర్గం ఎమ్మెల్యేలు ఖచ్చితంగా రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తుకు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. క్లియర్ కట్ గా తిరిగి ఎన్సీపీ గూటికి చేరడమా శరద్ పవార్ కు, లేదంటే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అంతా కలిసి బీజేపీ పార్టీకి చేరడమా అనేది ఒక ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేసే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే ఎవరైనా, ఏ రాజకీయ నాయకుడైనా తమ రాజకీయ భవిష్యత్తును కోరుకుంటారు కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క అనుకోని దుర్ఘటన తర్వాత ఏం జరగబోతోంది, అజిత్ పవార్ లేని ఎన్సీపీ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఎవరు ఊహించలేని పరిస్థితి. సో ఇప్పుడు అదే రకంగా ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అనేది మాత్రం కొద్దిగా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అజిత్ పవార్ వర్గంగా ఉన్నటువంటి ఈ మొత్తంగా కూడా ఈ యొక్క ఎమ్మెల్యేల విషయంలో అజిత్ పవార్ మహారాష్ట్ర 41 మంది ఎమ్మెల్యేలు ఉంటే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎట్లాంటి, ఎందుకంటే చాలా కీలకమైన సంఖ్య. ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కాబట్టి, తమ నాయకుడు, తమ అధినేత ఉన్నాడు కాబట్టి తమకు ఇబ్బంది లేదు, ఏదైనా తను చూసుకుంటాడు అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉండేది. సో ఇప్పుడు మాత్రం అజిత్ పవార్ మరణంతో ఖచ్చితంగా వాళ్ళ పైన తీవ్ర ప్రభావం చూపబోతోంది. వాళ్ళు ఏదో ఒక సంకట స్థితిలో ఉన్నారు, ఏదో ఒక నిర్ణయం తీసుకోలేని పరిస్థితి తీసుకొని ఒక అనివార్యత ఖచ్చితంగా అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. సో అది కొద్ది రోజుల మహారాష్ట్ర రాజకీయాల్లోని ఈ యొక్క ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయం కూడా పెను సంచలనంగా రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారే అవకాశం స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. मुझे बहुत ही शॉकिंग न्यूज है, दर्दनाक है और हृदय विदारक है। आपसी मतभेद रहे हैं पर उनके साथ मुझे काम करने का मौका भी मिला है और अत्यंत कमिटेड और हमेशा काम से काम रखने वाले एक व्यक्ति थे। और मैं पवार साहब को, सुप्रिया को, सुनेत्रा जी को, पार्थ को, जय को, सभी को अपनी संवेदनाएं व्यक्त करना चाहूंगी। और वो लाखों करोड़ों जो बारामती वाले हैं, महाराष्ट्र वासी हैं, उन सबको अपना संवेदनाएं व्यक्त करना चाहूंगी, क्योंकि वो एक महाराष्ट्र के मैं कहूंगी अमंग्स द यंगर लीडरशिप थी और काफी प्रॉमिसिंग लीडरशिप थी। उनका इस तरीके से जाना बहुत ही दर्दनाक है। మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నెలకొంది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో కన్నుమూశారన్న వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. మహారాష్ట్ర రాజకీయ దిగ్గజం ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించినట్టు డీజీసీఏ ధృవీకరించింది. బారామతిలో జరగాల్సిన బహిరంగ సభ కోసం ముంబై నుంచి బయలుదేరిన ఆయన విమానం ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దెబ్బతినడమే కాకుండా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తీవ్రంగా గాయపడిన అజిత్ పవార్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో 6 కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమైన విషయం. అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, పట్టున్న రాజకీయ నాయకుడిగా ఆయన దశాబ్దాల పాటు సేవలందించారు. ముఖ్యంగా బారామతి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన పాత్ర అద్వితీయం. పాలనా దక్షకుడిగా, కఠిన నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా పేరున్న ఆయన మరణ వార్త వినగానే రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా పలువురు ప్రముఖులు ఆయన మరణానికి సంతాపం ప్రకటించారు. ఈ విమాన ప్రమాదం వెనుక ఉన్న కారణాలపై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. విమానం ల్యాండింగ్ సమయంలో ఎదురైన ఖచ్చితమైన సాంకేతిక సమస్య ఏమిటి, వాతావరణం అనుకూలించలేదా లేదా ఇంజన్ వైఫల్యం జరిగిందా అనే కోణంలో డీజీసీఏ దర్యాప్తు చేయనుంది. కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రయాణించే విమానాల భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన మరోసారి గట్టి చర్చకు దారితీసింది. ఆయన భౌతిక కాయాన్ని పోస్టుమార్టం అనంతరం బారామతికి తరలించి అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.